ఈ మధ్య ఎక్కువ మటుకు దర్శకులు, నిర్మాతలు మన పురాణాల కథల ఆధారంగా సినిమాలు తీస్తున్నారు. దాంట్లో మాక్సిమం చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి అని తెలిసిందే కదా. మన పురాణాల్లో చాలా స్టోరీస్ ఉంటాయి. అలానే దాంట్లో నుంచి ఫిక్షనల్ కథలు కూడా పుట్టుకొస్తున్నాయి. అలాంటి ఫిక్షనల్ స్టోరీయే సుమంత్ మహేంద్రగిరి వారాహి. ఈ మధ్య సుమంత్ మంచి సబ్జెక్ట్ ఎంచుకోవడంతో ఈ సినిమాపై కూడా అనౌన్స్మెంట్ నుంచే మంచి బజ్ ఉంది. ఇక నిన్న రిలీజ్ చేసిన టీజర్ అంచనాలను బాగా పెంచేసింది. ఇంతకీ టీజర్ ఎలా ఉందంటే, టాలీవుడ్ లో గత కొంతకాలంగా భిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న హీరోల్లో సుమంత్ ఒకరు. ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలు మాత్రమే కాకుండా కొత్త తరహా కథలను కూడా ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా చిత్రం మహేంద్రగిరి వారాహి. దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ డివైన్ థ్రిల్లర్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మధు కలిపు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాలవికా నాయర్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. మహేంద్రగిరి వారాహి టీజర్ ప్రారంభం నుండే ఒక మిస్టరీతో కూడిన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్తుంది. మహేంద్రగిరి అనే గ్రామం చుట్టూ కథ తిరుగుతుంది. ఆ గ్రామంలో కొలువైయున్న వారాహి అమ్మవారి ఆలయం అక్కడి ప్రజలకు ఎంతో పవిత్రమైనది. గ్రామస్తులు అమ్మవారిని అత్యంత భక్తితో ఆరాధిస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో ఆ ప్రాంతాన్ని భూపతి మహారాజ్ అనే క్రూరమైన రాజు తన అధీనంలో ఉంచుకొని ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేస్తూ ఉంటాడు. అతని అహంకారం, దుర్మార్గం కారణంగా గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు వారాహి అమ్మవారి ఆలయంలో ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ బిడ్డను గ్రామస్తులు దైవ ప్రసాదంగా భావిస్తారు. ఆమెకు ముత్యాలమ్మ అనే పేరు పెట్టి దేవతగా కొలవడం ప్రారంభిస్తారు. క్రమంగా ముత్యాలమ్మపై ప్రజల భక్తి మరింత పెరుగుతుంది. అయితే ప్రజలు ఒక చిన్నారిని దేవతగా భావించి ఆరాధించడం భూపతి మహారాజుకు అసహనాన్ని కలిగిస్తుంది. తన అధికారానికి, తన అహంకారానికి అది సవాల్గా భావించిన అతను ఘోరమైన నిర్ణయం తీసుకుంటాడు. ముత్యాలమ్మను దారుణంగా హతమార్చేస్తాడు. అక్కడి నుండి కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. అమాయకురాలైన ముత్యాలమ్మను చంపినందుకు వారాహి అమ్మవారి ఆగ్రహం భూపతి మహారాజ్ కుటుంబంపై పడుతుంది. అమ్మవారు అతని వంశాన్ని శపిస్తారు. ఆ శాపం ప్రకారం ఆ ఇంట్లో పుట్టిన ఏ వారసుడు 33 సంవత్సరాలకు మించి జీవించలేడు. తరతరాలుగా అదే శాపం కొనసాగుతూ ఉంటుంది. ఎంత సంపద ఉన్నా, ఎంత అధికారమున్నా ఆ కుటుంబం శాపం నుండి బయటపడలేకపోయింది. వంశం క్రమంగా క్షీణిస్తూ ఒక భయానక రహస్యంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలం గడుస్తుంది, కానీ ఆ శాపం మాత్రం అలాగే కొనసాగుతుంది. అదే సమయంలో మహేంద్రగిరి గ్రామంలో వరుసగా అనుమానాస్పద మరణాలు జరుగుతూ ఉంటాయి. గ్రామ ప్రజలు భయంతో వణికిపోతూ ఉంటారు. ఆ చావుల వెనుక ఉన్న అసలు కారణమేమిటో ఎవరికీ అర్థం కాదు. కొందరు దానిని శాపం ప్రభావంగా భావిస్తే, మరికొందరు దాని వెనుక మరేదో భయంకరమైన రహస్యం ఉందని అనుమానిస్తారు. ఈ సమయంలో రంగంలోకి దిగుతాడు సుమంత్ పోషిస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. వరుస మరణాల మిస్టరీని ఛేదించడానికి అతను మహేంద్రగిరికి వస్తాడు. మొదట సాధారణ కేసుగా కనిపించిన ఈ దర్యాప్తు క్రమంగా అతడిని ఊహించని సంఘటనల మధ్యకు తీసుకువెళ్తుంది. శాపం, దైవశక్తులు, పురాతన రహస్యాలు, కుటుంబ చరిత్రలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని అతడు గుర్తిస్తాడు. నిజం తెలుసుకునే కొద్దీ ప్రమాదాలు కూడా పెరుగుతాయి. టీజర్లో ఐశ్వర్య రాజేష్ పాత్ర కూడా ఆసక్తికరంగా కనిపిస్తుంది. సుమంత్ చేస్తున్న దర్యాప్తులో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమె అసలు ఎవరు? ఆమెకు మహేంద్రగిరి గ్రామంతో ఉన్న సంబంధం ఏమిటి? శాపం గురించి ఆమెకు తెలిసిన రహస్యాలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం సినిమా రిలీజ్ వరకు సస్పెన్స్ గానే ఉంచారు. అలాగే మాలవికా నాయర్, మీనాక్షి గోస్వామి పాత్రలు కూడా కథలో కీలక మలుపులు తీసుకురానున్నాయనే సంకేతాలు టీజర్లో కనిపిస్తున్నాయి. సినిమా టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది వారాహి అమ్మవారి ఉగ్రరూపం. దేవతాశక్తిని దర్శకుడు ఎంతో వైభవంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. భారీ సెట్లు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భక్తి మరియు భయం కలగలిపిన వాతావరణం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా వారాహి అమ్మవారి దర్శనం వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. తెరపై కనిపించే ప్రతి ఫ్రేమ్లోనూ ఒక ప్రత్యేకమైన భక్తి భావనతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ కు ప్రాణంగా నిలిచింది. ప్రతి సన్నివేశానికి ఆయన ఇచ్చిన సంగీతం ఉత్కంఠను మరింత పెంచుతుంది. ముఖ్యంగా వారాహి మంత్రం వినిపించే సమయంలో వచ్చే సంగీతం ప్రేక్షకులను కథలోకి పూర్తిగా లాగేస్తుంది.
భక్తి, భయం, మిస్టరీ, థ్రిల్ అన్నీ కలిసిన ఒక ప్రత్యేకమైన అనుభూతిని సంగీతం అందిస్తోంది. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రాన్ని కేవలం ఒక హారర్ లేదా థ్రిల్లర్ గా కాకుండా ఆధ్యాత్మికత, పురాణ నేపథ్యం, కుటుంబ రహస్యాలు, దర్యాప్తు అంశాలను కలిపి రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. అందుకే మహేంద్రగిరి వారాహి సాధారణ సినిమాల కంటే భిన్నమైన అనుభూతిని అందించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మహేంద్రగిరి వారాహి టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో పూర్తిగా సక్సెస్ అయింది. శాపం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? భూపతి మహారాజ్ వంశానికి విముక్తి దొరుకుతుందా? వరుస మరణాల వెనుక నిజమేంటి? అసలు ఆ మిస్టరీని ఎలా ఛేదిస్తాడు? వారాహి అమ్మవారి శక్తి ఎలా ప్రత్యక్షమవుతుంది? వంటి ఎన్నో ప్రశ్నలకు ప్రేక్షకుల మనసుల్లో వదిలి టీజర్ ముగుస్తుంది.